అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో యాసంగి పంటకి సంబంధించిన రైతు బంధు, రైతు భరోసా, పంట పెట్టుబడి సాయం నిధులు అనేవి రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి. అది ఎంత పట్టా కలిగిన వారికి ఏ రోజున ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది, ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించబోతుంది, అలాగే తెలంగాణ రాష్ట్ర రైతాంగ మదిలో ఉన్న ఆందోళనకరమైన అంశాలకి సంబంధించి ప్రభుత్వం విధి విధానాలు ఏం ఖరారు చేసింది అనే అంశాలకి సంబంధించిన సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొత్తం సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర రైతాంగ ఖాతాలలో రైతు భరోసా అయితే వేయబోతున్నారు. సో ఎలా వేయబోతున్నారు అనేది మీరు తెలుసుకోవడం చాలా ముఖ్యమైన అంశం కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. మన వీడియోలని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇక అప్డేట్లోకి వస్తే మొత్తానికి నిన్నైతే సబ్ కమిటీతో మీటింగ్ అనేది డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు ఏర్పరిచారు. ఇందులో మరొక అంశం తెరపైకి వచ్చింది. రైతు భరోసాకు ఆన్లైన్ అప్లికేషన్లు, దీనికోసం ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ని లేదా యాప్ని తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇవి తేయడానికి గల కారణాలు ఏంటివంటే, రైతు భరోసా వేసే పట్టాకి అది సాగులో ఉన్నదా లేదా అనే దానికి సంబంధించి ఫీల్డ్ సర్వే చేయనున్నట్లుగా ఈ క్యాబినెట్ మీటింగ్కి సంబంధించి తుది నిర్ణయం అయితే ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. సో ఈ సబ్ కమిటీలో చర్చించిన దాంట్లో కొన్ని గుడ్ న్యూస్ అప్డేట్లు ఏంటి అంటే, సంక్రాంతి నుండి పంట పెట్టుబడి సాయం అనేది ప్రారంభం కాబోతుంది. పక్కదారి పట్టకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేసి గుట్టలకు, రోడ్లకు, సాగు భూములకి అందించే విధంగా చర్యలు చేపట్టాలని అసెంబ్లీలో ఏవైతే సభ్యులు సూచనలు ఇచ్చారో, సాంబశివరావు గారు మొన్న 15 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలి అని సూచన చేశారు. ఇలా కొంతమంది 20 ఎకరాలని సూచనలు చేస్తే, కొంతమంది 5 ఎకరాలకి సరిపోతుందని కూడా సూచనలు చేశారు. మీరు కూడా సూచన చేయండి, కామెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్ చేయండి. ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తే మేలు? ఎందుకంటే ఈరోజు 90% మంది రైతులు 5 ఎకరాల లోపు ఉన్నవారే ఉన్నారు. కేవలం 10% మంది రైతులు మాత్రమే 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగిన వారు ఉన్నారనమాట. వీళ్ళందరికీ 5,600 కోట్ల రూపాయలు గత యాసంగి సీజన్లో కేటాయింపు చేశారు. ఇంకా వీళ్ళకి సుమారుగా 2,500 కోట్ల రూపాయల నుంచి 3,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఒకవేళ 7,500 రూపాయలు అయితే ఈ సంఖ్య మరింత పెరగడానికి కూడా ఆస్కారాలు అయితే ఉన్నాయి. సో సీలింగ్పై సీఎంతో చర్చించిన తర్వాతే నిర్ణయం ఉండొచ్చు అని అయితే చెప్తున్నారు. సో తెలంగాణ రాష్ట్రంలో సీలింగ్కి సంబంధించి అంటే సాగు చేస్తే అదే సీలింగ్ కావచ్చు అనే సమాచారం తెలుస్తుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో సాగు చేసే అన్ని భూములకి కూడా రైతు భరోసా ఇవ్వచ్చు అనే సమాచారం అయితే తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతు భరోసాను ఆపబోము, ఇచ్చి తీరుతామనే స్టేట్మెంట్ని కూడా ఇదే సందర్భంగా బట్టి విక్రమార్క గారు వెల్లడించారనే సమాచారం చూసుకోవచ్చు. త్వరలోనే విధి విధానాలు వెల్లడి మంత్రివర్గ ఉపసంఘ చైర్మన్ బట్టి విక్రమార్క గారు వెల్లడించారు. నిన్న సెక్రటేరియట్లో వారు సబ్ కమిటీతో చర్చించిన తర్వాత రైతు భరోసాకి సంబంధించి తుది నిర్ణయాలు సీఎం గారితో చర్చించి తీసుకోబోతున్నామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకాన్ని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం యాసంగికి సంబంధించి ఇచ్చి తీరబోతుంది అనేది అయితే ఈ సందర్భంగా మనకి చాలా స్పష్టంగా అయితే అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు క్యాబినెట్ మీటింగ్ ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఇటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు కూడా జరగబోతున్నాయి. సో ఈ అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో జనవరి నెలలో మొత్తానికి రైతు భరోసా 7,500 రూపాయలు, అలాగే 4,50,000 ఇంద్రమ్మ ఇండ్లు, అలాగే కొత్త రేషన్ కార్డులను కూడా ప్రారంభించబోతుందనే విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది. ఇటు 6,000 రూపాయల 25 లక్షల కుటుంబాలకి, భూములు లేని వాళ్ళకి, సాగు చేసే భూములు లేని వాళ్ళకి కూడా ఇవ్వబోతున్నారనే ప్రత్యేక సమాచారం కూడా తెలుస్తుంది అనమాట. సో ఇవైతే అప్డేట్స్ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి రైతు భరోసా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతుంది. సో ఎన్ని ఎకరాల వరకు ఏంటి అనేది ఈరోజు విధి విధానాలు రావచ్చు. మనకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే 8 ఎకరాల వరకు అయితే ఉండవచ్చు అనే సమాచారం అయితే తెలుస్తుంది. సో నిధులు అనేవి జమ చేయబోతున్నారు. కాబట్టి మీ తోటి వారికి కూడా ఇదే సమాచారాన్ని షేర్ చేయండి. మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.